अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं मत्तொன்றும் வேண்டாமனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினைக்கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்பொடியம் பெருமானை எப்பொழுதும் பேசு। श्रीमत्कृष्ण समाप्पाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभ श्रीधरः सदा। భాగవత గోష్ఠిలో వేయించేసినటువంటి భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఈరోజు గోష్ఠిని కథ అవకాశంగా ప్రారంభించుకునేటటువంటి ప్రయత్నం చేద్దామండి. ஒரு வெல்லால் ஓங்கு முன்னீர் அடைத்து உலகங்கள் உய்ய செருவிலே அரக்கர் கோனை செற்றனம் சேவகனார் மருவிய பெரிய கோயில் மதில் திருவரங்கம் என்னா கருவிலே திருவிழாதீர் కాలత్తై కజక్కిండ్రీరే. తొండరడిపొడి ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఆళ్వార్లు ఈ పాసురంలో పరమాత్మ యొక్క విలక్షణని, ఆ పరమాత్మ ఎక్కడ వేయించేసి ఉన్నారు, చక్రవర్తి తిరుమగనార్ని మనం సేవించాలి అని చెప్పారు కదా. చక్రవర్తి తిరుమగనార్ ఎక్కడ వేయించేసి ఉన్నారు అంటే వారి ఆ పరమాత్మ సౌలభ్యాన్ని చూపించే, పరాకాష్ఠని చూపించేటటువంటి విభవ అవతారాల్లో పరమాత్మ ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క అవతారంలో ప్రకాశింపచేశాడు. రామచంద్రుడిగా ఈ లోకంలోకి వేయించేసి సౌశీల్యాన్ని ప్రకాశింపచేస్తే, కృష్ణ పరమాత్మగా ఈ లోకంలోకి వేయించేసి సౌలభ్యాన్ని ప్రకాశింపచేశాడు. అలా సౌలభ్యాన్ని సౌశీల్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి ఆ సమయంలో మేము లేకపోయామే అని బాధపడుతున్నటువంటి సంసారులందరికీ కూడా ఆ చక్రవర్తి తిరుమగనారే ఈ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాథుడు అనేటటువంటి ఆ చక్రవర్తి తిరుమగనార్ వేయించేసి ఉండేటటువంటి కాలంలో జన్మించినటువంటి అభాగ్యులందరికీ కూడా కొరత తీర్చడానికే పరమాత్మ ఈరోజు శ్రీరంగంలో శ్రీరంగనాథుడుగా వేయించేసి ఉన్నాడు అని ఆ శ్రీరంగనాథుడి యొక్క వైభవాన్ని తెలియచేస్తూ నం సేవగనార్ మరువియ పెరియ కోయిల్ మదిల్ తిరువరంగం ఎన్నా. మన కోసం, మనకి సేవకుడుగా ఉండి, మనకి రక్షకుడుగా ఉండేటటువంటి వాడు, మన కోసం వీరకృత్యములు చేసి మన విరోధములు పోగొట్టేటటువంటి వీరుడు, మనకి దాసుడుగా, మనం ఒక్కసారి ఒక అంజలి ఘటిస్తే కరిగిపోయి ఒక దాసుడుగా ఉండేటటువంటి ఆ పరాత్పరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎంతో ఇష్టపడి వేయించేసి ఉన్నటువంటి కోయిల్, పెరియ కోయిల్, ఎంతో ఇష్టపడి, ఎంతో సంతోషించి, ఎంతో ఆనందపడుతూ వచ్చి నిత్య నివాసం చేసేటటువంటి స్థలం ఏది అంటే పెరియ కోయిల్. ఆ కోయిల్ ఎలాంటిది అంటే మదిల్ తిరువరంగం, ప్రాకారములతోటి చుట్టబడినటువంటి ఆ తిరువరంగం అనేటటువంటి మాట అన్నా చాలు మనం చక్కగా ఉజ్జీవింపబడతాము. అలా ఆ శ్రీరంగం అనడానికి కూడా నోచుకోవట్లేదు ఏంటి ఈ సంసారంలో ఉండేటటువంటి వారు. అయితే అయ్యో ఎంత దురదృష్టవంతులో, భగవంతుడు కటాక్షం వీరి మీద పడనే లేదు. వీరు పుట్టిన తర్వాత, తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన తర్వాత అతని కర్మానుసారం భగవంతుని యొక్క కటాక్షం అతని మీద పడలేదు అంటే పోతే అది అతని ప్రారంధం. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడైనా కూడా పరమాత్మ కటాక్షానికి నోచుకోలేనటువంటి భాగ్యహీనులారా, అలాంటి వారైతేనే కనీసం నోటితోటి శ్రీరంగం అనేటటువంటి మాట కూడా చెప్పకుండా ఉంటారు. అలాంటి వారు కాకండి, కనీసం నోటితో శ్రీరంగం అనేటటువంటి ఆ రంగనాథుడు, శ్రీరంగనాథ అని ఆ శ్రీరంగంతో ఉండేటటువంటి ఆ తిరునామాన్నైనా చక్కగా చెప్పి ఉజ్జీవించండి. అంతే తప్ప కాలాన్ని వ్యర్థపరచుకోకండి. భాగ్యహీనుల్లాగా ఉండి పరమాత్మ కటాక్షం పొందనటువంటి భాగ్యహీనుల్లా కాలాన్ని వృధా చేసుకోకండి అని ఈ పాసురంలో మనకి చక్కగా ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. నం సేవగనార్ మరువియ పెరియ కోయల్. ఆ పరమాత్మ రామచంద్రుడు ఎవరైతే
రావణాసుని వధించి ఆ తర్వాత లోకాలన్నిటినీ కూడా ఉజ్జీవింపచేసినటువంటి వాడు, లోకాలన్నిటికీ కూడా ఆనందాన్ని కలగజేసినటువంటి ఆ రామచంద్రుడు, అలాంటి స్వామి, అలాంటి రామచంద్రుడు, అలాంటి మనకి స్వామి అయినటువంటి ఆ స్వామి నిత్య నివాసం చేసుకొని తిరువళ్ళం పారందు నిత్య నివాసం పన్నుం దేశం, ఎంతో ఆనందంగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి ప్రదేశం ఆ తిరువరంగం కదా అని ఆ తిరువరంగం యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. పెరియ కోయిల్ కోయిల్ పరప్పై నినైతన్రు, కోయిల్ పరప్పై నినైతన్రు, కోయిల్ పెరియ కోయిల్ పెద్ద కోవెల అని చెప్తున్నారు. ఏమిటండి ఆ గొప్పతనం ఏమిటి అంటే పరప్పై నినైతు అన్రు, ఆ వైశాల్యంలో ఉండేటటువంటి దాని గురించి ఇక్కడ ఆళ్వార్లు చెప్పారు. వైశాల్యంలో 7 ప్రాకారాలు కలిగిందండి. గొప్ప ఊరి లోపల కోవెల ఉండటం కాదు, కోవెల లోపలే ఊరుంటుంది, అలాంటి దివ్య దేశం ఇది అని ఆ వైశాల్యం గురించి చెప్తున్నారా? కాదు కాదు కాదు. రాజా ఇన్న విడత్తై ఇరుందు நினைப்பித்தான் என்றால் பெண்ணை அவன் அன்றாலும் மாத்த நினைப்பிட వన్నాదా ఇరుక్కుం దేశ గౌరవత్తై పత్తి చొల్లుగిరదు. ఎలాంటి స్థలం ఈ స్థలము అంటే, ఎలాంటి దివ్యదేశం ఈ దివ్యదేశం అంటే, పరమాత్మ మొట్టమొదటిగా అర్చా తిరుమేనిని స్వీకరించి తనకి సామ్రాజ్యమైనటువంటి ఈ లీలాభిభూతిలో ఒక చోట వేయించేసి ఉండాలి అని తన మనసులో ఆనందంతో నిర్ణయం చేసేటప్పుడు ఎంచుకున్నటువంటి స్థలం. నిజానికి శ్రీ విభీషణాళ్వాన్ ఈ శ్రీరంగనాథుడిని తీసుకొని వెళ్ళి శ్రీలంకలో లంకా నగరంలో వేంచేపు చేసుకోవాలని మనసుతోటి తీసుకొని వెళ్తూ పెరుమాళ్ళని వేంచేపు చేసుకుని వెళ్తూ ఉంటే తాను అక్కడికి రాను అని ఇక్కడ ఈ ఉభయ కావేరి నదుల మధ్యలో నేను వేయించేసి ఉంటాను అని తాను సంతోషించి నిర్ణయించుకున్నటువంటి స్థలం ఈ స్థలం. ఎలా అయితే ఒక రాజు ఒక రాజ్యాన్ని ఏలాలనుకునేటప్పుడు ఒక చోట సామ్రాజ్యానికి ఒక రాజధాని ఏర్పరచుకోవడానికి ఒకసారి రాజు ఒక స్థలాన్ని నిర్ణయం చేస్తే పిన్నై అవన్నన్రాలు మాత్త నినై వన్నాదాయిరుక్కుం దేశ గౌరవత్తే. ఆ తర్వాత ఒకసారి రాజు ఈ స్థలంలో నేను రాజధానిని ఏర్పరచుకొని నేను పరిపాలిస్తాను అని నిశ్చయించుకున్న తర్వాత ఆ స్థలాన్ని ఎంచుకున్న తర్వాత ఆ రాజు సైతం ఆ స్థలాన్ని మళ్ళీ ఆ రాజధానిని ఇంకో చోటికి ఎలా అయితే మార్చలేడో, రాజధాని ఒకసారి నిర్ణయం చేస్తే అక్కడే ఎలా అయితే ఆ రాజధాని ఏర్పాటు ఎలా అయితే అవుతుందో చివరికి ఆ సంకల్పించినటువంటి ఆ రాజు కూడా మార్చడానికి ఎలా అయితే కుదరదో అలాంటి దేశ గౌరవంతో వచ్చినటువంటి గొప్పతనం ఆ పెరియ అనేటటువంటి ఆ గొప్పతనం ఎలా కలిగింది ఈ శ్రీరంగానికి అంటే మొట్టమొదటిసారి ఆ పరమాత్మ అర్చా తిరుమేనిగా వేయించేసి ఉండాలని తలంచినప్పుడు మనసులో తలంచినప్పుడు ఎంచుకున్నటువంటి రాజధాని ఈ శ్రీరంగం. అది దీనికి ఉండేటటువంటి గొప్పతనం. ఎక్కడ ఈ అర్చా తిరుమేనికి అన్నిటికీ కూడా మూల కేంద్రం ఏది అంటే పెరియ కోయిల్. ఆ శ్రీరంగమే ఈ అర్చావతారాలన్నిటికీ కూడా మూల కేంద్రం. అలాంటి గౌరవం దేశ గౌరవం కలిగినటువంటి స్థలం అది అని చెప్తున్నారు. అదావదు సంసారిగల్ కార్యం ఈడిరుక్కైరే. అంతేకాకుండా అంటే ఏమిటండి, పరమాత్మ రాజధానిగా ఏర్పరచుకొని పరమాత్మని తర్వాత రాజధానిని మార్చాలన్నా కూడా పరమాత్మ కూడా మార్చలేనటువంటి గొప్పతనం కలిగినటువంటి ప్రదేశం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఈ సంసారులందరి యొక్క పని సులభంగా అయిపోయేటట్టుగా ఉండేటటువంటి చోటు. ఈ సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈడిరుక్కైరే. ఎక్కడ వారికి అవధి ఎక్కడ కనపడి సంసార సాగరంలో మునిగిపోయినటువంటి సంసార సముద్రంలో మునిగిపోయి తేలుతున్నటువంటి మనకి ఒక తీరం అనేటటువంటిది ఎప్పటికైనా కనపడాలి కదా. ఆ తీరం ఎక్కడ కనపడుతుంది అంటే అదిగో ఆ శ్రీరంగమే తీరము. అవధి లేనటువంటి సంసార జలధిలో మునిగిపోయినటువంటి ఈ మానవులందరికీ చేతనులందరికీ కూడా ఒక అవధి ఒక తీరం ఏది అంటే అదిగో పెరియ కోయిల్ చేరితే చాలు మన సంసారం అనేటటువంటి సముద్రంలో ఉంచి ఉద్ధరింపబడతాము అన్న విషయాన్ని చెప్తున్నారు. దేశోయం సర్వకామధుక్ విష్ణోరాయతనం మహత్ అని వివిధ శాస్త్రాల్లో చెప్పినట్టుగా దేశోయం సర్వకామదు. ఆ శ్రీరంగం అనేటటువంటి దేశము దివ్య దేశము. ఏమి కోరుకుంటే అది ఇచ్చేటటువంటి దివ్య దేశము. పురుషార్థాలలో 4 పురుషార్థాలు ధర్మ అర్థ
కామ మోక్షము ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి గొప్ప స్థలము ఆ దివ్యదేశంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఈ 4 పురుషార్థాలు ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. మిగతా ఇతర దేవతలందరూ కూడా ధర్మం ఇవ్వగలరు, అర్థం ఇవ్వగలరు, కామం ఇవ్వగలరు, కానీ మోక్షాన్ని ప్రసాదించలేరు. కానీ ఈ శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి పరమాత్మ మాత్రం చతుర్విధ సర్వకామదు, ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి సమర్థుడు అని చెప్తున్నారు. విష్ణోరాయతనం మహత్, విష్ణువు వేయించేసి ఉండేటటువంటి ఆ స్థలం శ్రీరంగం అనేటటువంటిది ఏదైతే ఉందో అది చాలా గొప్పది, చాలా పవిత్రమైనటువంటిది. సంసారులు ఈదుతున్నటువంటి సంసార సాగరం అనేటటువంటి అవధి లేనటువంటి జలదికి ఒక తీరం వంటిది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నమ్ సేవగనార్ మరువియ పెరియ కోయల్. రామచంద్రుడి యొక్క వృత్తాంతాన్ని తెలియచేసి రామచంద్రుడు వేయించేసి ఉండనటువంటి ఆ రామచంద్రుడు ఈ లోకంలో వేయించేసి ఉండనటువంటి సమయంలో ఆ రామచంద్రుణ్ణి అనుభవించలేనటువంటి వారందరికీ కూడా కొరత తీర్చేటటువంటి స్థలం ఈ దివ్య దేశం అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే, రామచంద్రుడు పరమాత్మ కృష్ణ పరమాత్మని సౌలభ్య పరాకాష్ట అని చెప్తారు. కానీ రామచంద్రుడు చేసినంత ఉపకారం కృష్ణ పరమాత్మ కూడా చేశాడు. కానీ రామచంద్రుడు తాను అవతారం స్వీకరించి అయోధ్యలో ఉన్నటువంటి కాలంలో అయోధ్యలో ఉండటం వేరు, సుఖించటం వేరు అనేటటువంటి మాటే లేదు. అయోధ్యలో ఉంటేనే సుఖించినట్టు, అయోధ్యలో లేకపోతే సుఖించినట్టుగా కాదు. అంటే రామచంద్రుడు పరిపాలనం చేసేటటువంటి ఆ అయోధ్యలో ఉండడమే సుఖించడం అని అందరూ కూడా భావిస్తూ ఉండారు. సుఖం వేరు, అయోధ్యలో నివసించడం వేరు కాదు. అయోధ్యలో నివసించడమే సుఖంగా భావిస్తూ ఉండేవారు. అదే తమకి ఆనందాన్ని కలగజేసేటటువంటిదిగా భావిస్తూ ఉండేవారు. ఆండాళ్ తల్లి 2వ పాసురంలో చెప్తుంది, వయ్యత్తు వాజ్వీర్గాళ్, ఈ లోకంలో ఉండి కూడా సుఖించేటటువంటి ఓ గోపికలారా అని ఎలా అయితే అక్కడ రేపల్లెలో ఉండేటటువంటి గోపికలందరినీ కూడా ఎలా అయితే సంబోధిస్తుందో, అలా రామచంద్రుడు నివసించేటటువంటి వేయించేసి ఉన్నటువంటి ఆ అయోధ్యలో ఉండటము, ఆ అయోధ్యలో ఉండటమే అంటే వర్ధిల్లటము అనేటటువంటిది చెప్తున్నారు. అక్కడ ఉండటమే సుఖించడము, అక్కడ ఉండటమే ఆనందంతో ఉండటము. ఎందుకంటే అంత ఆనందం అంటే రామచంద్రుడి యొక్క పరిపాలన అలా ఉంది, అంత ఆనందాన్ని కలగజేసేటట్టుగా ఉంది. రామచంద్రుడు ఆ రోజు రామచంద్రుడితోటి అయోధ్యతోటి సంబంధం ఉండేటటువంటి పిపీలకములతో సహా అక్కడ ఉండేటటువంటి గడ్డిపోచకి కూడా పరమపదాన్ని ప్రసాదించినటువంటి స్వామి రామచంద్రుడు. ఆ అయోధ్యలో ఉన్నటువంటి వారందరితోనూ రామచంద్రుడు తాను అవతారం చాలించేటప్పుడు మళ్ళీ తిరిగి పరమపదం చేరేటప్పుడు అక్కడ అయోధ్యావాసులందరినీ తీసుకొని వెళ్ళి రామచంద్రుడు పరమపదానికి తీసుకువెళ్ళాడు. అందరినీ కాదు, అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని, అక్కడ ఉండేటటువంటి తిర్యక్కుల్ని, అక్కడ ఉండేటటువంటి స్థావరముల్ని, అక్కడికి ఉండేటటువంటి చివరికి గడ్డిపోచుతో సహా అందరికీ కూడా పరమపదం కటాక్షించాడు రామచంద్రుడు అని చెప్తారు. అలా ఆ కొరత అయ్యయ్యో రామచంద్రుడి కాలంలో గనక మనము కూడా ఉండుంటే మళ్ళీ మనకి ఈ సంసారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉండకపోయేదే. రామచంద్రుడి యొక్క పాదస్పర్శ కలిగినటువంటి ఆ అయోధ్యలో గనక మనం కూడా పుట్టుంటే రామచంద్రుడితో పాటు మనకి రామచంద్రుడు తిరిగి పరమపదానికి వేయించేసేటటువంటి సమయంలో మనని కూడా తీసుకొని వెళ్ళిపోయేవాడే పరమపదానికి అనేటటువంటి లోటు లేనటువంటి వారందరికీ కూడా బెంగపడవలసినటువంటి అవసరం లేదు. ఆ రామచంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ లోటు తీర్చడానికి ఒరువిల్లాలు ఓంగు మున్నీర్ అడైత్తు ఉలగంగళ్ ఉయ్య చెరువిలే అరక్కర్ కోనై సెట్ర నంసేవగనార్. అలాంటి రామచంద్రుడే ఆ కొరత తీర్చడానికి ఆ రోజు అవతరించి అయ్యో పరమపదం పొందలేదే అనేటటువంటి వారందరి కొరత తీర్చడానికి మరువియ పెరియ కోయిల్ మదిల్ తిరువరంగం ఎన్నా. ఆ కొరత తీర్చడానికే మళ్ళీ ఆ స్వామి శ్రీరంగంలో శ్రీరంగనాథుడుగా వేయించేసి ఉన్నాడు. ఎలా అయితే ఆ రోజు అయోధ్యావాసులందరూ కూడా పాదస్పర్శ కలిగినటువంటి అయోధ్యలో వేయించేసి ఉంటే
పరమపదం లభిస్తుంది అని ఎలా అయితే భావించారో అలా ఈరోజు అందరూ కూడా శ్రీరంగంలో వేయించేసి ఉంటే చాలు పరమపదం ప్రసాదిస్తుంది. శ్రీరంగంలో ఉంటే చాలు, రోజు వెళ్ళి శ్రీరంగనాథుడిని సేవించకపోయినా కూడా శ్రీరంగంలో వేయించేసి ఉంటే చాలు పరమపదం లభిస్తుంది. ఎందుకు అంటే ఆ రామచంద్రుడే మళ్ళీ మనందరి కొరత తీరడానికి శ్రీరంగనాథుడుగా ఇక్కడికి వేయించేసి ఉన్నాడు కదా అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అందుకని రామ వృత్తాంతాన్ని కలుపుతూ మనకి ఇక్కడ తెలియచేయడానికి, ఆ శ్రీరంగం యొక్క వైభవాన్ని తెలియచేయడం కోసం రామచంద్రుడి యొక్క వృత్తాంతాన్ని ఎందుకు చెప్తున్నారు? రామచంద్రుడి కన్నా ఇంకా సులభంగా ఉండేటటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతాన్ని చెప్పొచ్చు కదా అంటే, రామచంద్రుడికి ఉండేటటువంటి ఒక వైలక్షణ్యం ఏమిటి అంటే తాను వేయించేసి ఉండేటటువంటి ఆ అయోధ్యలో ఉన్న వారందరినీ ఉన్న వాటినన్నిటికీ కూడా పరమపదం ప్రసాదించినటువంటి దయాస్వరూపుడు రామచంద్రుడు. ఆ దయే ఇక్కడ పొంగి ప్రవహిస్తోంది. ఎక్కడ? మదిల్ తిరువరంగం, మరువియ పెరియ కోయిల్ మదిల్ తిరువరంగం అనేటటువంటి చోట ఆ రామచంద్రుడు ఆ రోజు ఎలా అయితే అయోధ్యావాసులందరి పట్ల అయోధ్యవాసులు కోరుకున్నారా, స్వామి మమ్మల్ని కూడా పరమపదం నీ కటాక్షించు, నీతోటి తీసుకొని వెళ్ళు అని కోరుకున్నారా? లేదు, ఆ రామచంద్రుడే ఆ దయతోటి, ఆ పొంగి ప్రవహించేటటువంటి కరుణతోటి అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పరమపదం ప్రసాదించాడు ఆ రోజు అయోధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా. అలా ఇక్కడ శ్రీరంగంలో ఆ కొరత మళ్ళీ అదే విధంగా ఇక్కడ శ్రీరంగంలో ఉండేటటువంటి వారందరి మీద కూడా అదే విధంగా దయ ప్రసరింపచేయడం కోసం ఆ పరమాత్మ శ్రీరంగంలో శ్రీరంగనాథుడుగా వచ్చి వేయించేసి ఉన్నాడు. ఎంత సంతోషంగా ఆ రోజు రామచంద్రుడు అయోధ్యని పరిపాలన చేశాడో అలా శ్రీరంగనాథుడు ఈ లీలా విభూతిని అంతా పరిపాలించడానికి శ్రీరంగాన్ని తన రాజధానిగా ఏర్పరచుకొని ఆనందంతో ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నాడు అన్న విషయాన్ని చెప్తున్నారు. ఎలాంటి శ్రీరంగం అండి? మదిల్ తిరువరంగం, కణ్ వళరందు అరుళిగిర ఇవరుడయ సౌకుమార్యత్తై కండు అంజ వేండాద పడి మదిళయుడైతాయిరుక్కై. ఎలా ఉంది అంటే, అయ్యో పరాత్పరుడైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి వేయించేసినప్పుడు స్వామి ఎలా ఆ నిత్యసూరులందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ వేయించేసినా కూడా పరమాత్మ తన పరత్వాన్ని పక్కన పెట్టి సౌశీల్యాన్ని, సౌలభ్యాన్ని, సౌందర్యాన్ని, సౌకుమార్యాన్ని, లావణ్యాన్ని, సౌహార్దాన్ని అవి కదా ఇక్కడ చూపిస్తూ మనందరినీ కూడా వాటిని కదా ప్రకాశింపచేస్తూ ఇక్కడ మనందరినీ కటాక్షిస్తున్నాడు. అలా పడుకొని కటాక్షిస్తున్నటువంటి స్వామి యొక్క సౌకుమార్యాన్ని చూసి అయ్యయ్యో ఆ సౌకుమార్యానికి ఏమి ఏం అవధ్యం కలుగుతుందో అని కడుపు పిసుక్కునేటటువంటి ఆ భాగవతోత్తములందరికీ కూడా ధైర్యాన్ని కలగజేయడం కోసం, వారి యొక్క దుఃఖాన్ని, వారి యొక్క భయాన్ని తొలగించడం కోసం ప్రాకారములతో నిండినటువంటి శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి స్వామి. ఎందుకు? ఆయనకి ప్రాకారములు కావాలా? ఆయన రక్షించడానికి ప్రాకారములు కావాలంటే అవసరం లేదు. ఆయన సత్య సంకల్పుడు. ఆయన సంకల్పంతోటే ఆయనకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు. పోనీ ఆయనకి ఏమైనా అవధ్యం తలపెట్టాలని తలచినా కూడా తన సంకల్ప మాత్రంతో వారిని నిరసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడికి ఈ ప్రాకారములు నిజంగా రక్షకమా అంటే కాదు. ఆ ప్రాకారములు ఉన్నది భాగవతోత్తముల యొక్క భయాన్ని తొలగించడానికి, భాగవతోత్తముల మనసులో కలిగేటటువంటి పరమాత్మకి ఏమైపోతుందో, ఆ సౌకుమార్యం కలిగినటువంటి ఆ స్వామికి ఏమైపోతుందో అని భయపడుతూ ఉండేటటువంటి వారి దుఃఖాన్ని తొలగించడానికి ఆ ప్రాకారములు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ వస్తువిన్ సీర్మై అరిందిరుక్కుం తిరువంగయ్యాళ్వార్ పోల్వారై ఇట్టు మదిలిరే. పోని ఆ ప్రాకారాలు ఏమన్నా ముట్టుకుంటే కొన్ని రోజులకి శిథిలమైపోయేటటువంటి ప్రాకారములా కాదు. ఎంతో దృఢంగా కట్టినటువంటి ప్రాకారము. ఎందుకంత దృఢంగా కట్టబడ్డాయి అంటే ఆ లోపల వేయించేసి ఉండేటటువంటి వస్తువు యొక్క గొప్పతనం, ఆ శ్రీరంగనాథుడి యొక్క సౌందర్యము, సౌకుమార్యము, లావణ్యము, సౌహార్దము ఇవన్నీ కూడా పరిపూర్ణంగా అనుభవించినటువంటి వారు ఆళ్వార్లు, తిరుమంగయ్య ఆళ్వార్లు వంటి వారు. అలాంటి మహనీయులందరూ కూడా ఆ లోపల వేయించేసి ఉండేటటువంటి వస్తువు యొక్క గొప్పతనాన్ని, ఆ సౌకుమార్య ఆ లావణ్యాదులన్నిటినీ కూడా పరిపూర్ణంగా తెలిసి పరమాత్మ చూస్తేనే కందిపోయేటటువంటి సుకుమారంగా ఉండేటటువంటి స్వామి ఇతనికి ఏ అవధ్యం కలుగుతుందో అని ఆ లోపల ఉండేటటువంటి స్వామికి ఎటువంటి అవధ్యము కలగకూడదని గొప్ప మనసుతోటి, గొప్ప ప్రేమ కలిగినటువంటి వారందరూ కూడా కట్టినటువంటి దృఢమైనటువంటి
ప్రాకారములు అని చెప్తున్నారు. మనం ఒక పని చేస్తాం, ప్రేమతో పని చేసినప్పుడు ఒకే పని ప్రేమతో చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది, ప్రేమ లేకుండా చేసినప్పుడు ఒక విధంగా ఉంటుంది. ఏదో విధిగా ఒక రోడ్డు వేయమని మనం చూస్తూ ఉంటాం, ఎమ్మెల్యేలు ఎంపీలు రోడ్డు వేయమంటూ ఉంటారు. ఇతరుల యొక్క వీధుల్లో రోడ్డులు వేయటం, వారి గృహాలు ఉండేటటువంటి రోడ్డులు మనం పరిశీలిస్తే ఇతర చోట్ల ఏదో వేయాలి కాబట్టి వేస్తూ ఉంటారు. అదే వారు నివసించేటటువంటి స్థలాల్లో రోడ్లు ఎలా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఎప్పటికీ కూడా పాడైపోకుండా ఉండేటటువంటిగా దృఢంగా వారు ఎలా అయితే రోడ్లు వేసుకుంటారో అలా తిరుమంగై ఆళ్వార్లు మిగతా మహనీయులందరూ కూడా ఆ లోపల వేయించేసి ఉండేటటువంటి స్వామి యొక్క వైభవాన్ని, స్వామి యొక్క ఆ సౌకుమార్యాన్ని పరిపూర్ణంగా తెలిసినటువంటి వారు కాబట్టి వారు కట్టినటువంటి ప్రాకారములు కాబట్టి చెక్కు చెదరనటువంటి ప్రాకారములు, గొప్ప దృఢంగా ఉండేటటువంటి ప్రాకారములు ఇవి అని చెప్తున్నారు. అలా మదిల్ తిరువరంగం ఎన్నా, అలా తిరువరంగంలో వేయించేసి తిరువరంగం అని చెప్పకుండా చెప్పచ్చు కదా అంటున్నారు. ఉడంబు నోవ వేండ ఒరు ఉక్తి మాత్రమే అమయం. ఏమన్నా శ్రమ పడిపోవాలా, లేదు శరీరాన్ని అంతటినీ కూడా కష్టపెట్టాలా, అవసరమే లేదు. ఈ శరీరం ఏమాత్రము శ్రమ పడక్కర్లేకుండా ఒరు ఉక్తి మాత్రమే అమయం, నోరు తెరిచి ఒక మాట పలికితే చాలు కదా, శ్రీరంగనాథ అని ఒక మాట పలికితే చాలు కదా అంటున్నారు. అవరుడయ గుణచేష్టితంగళై పట్రిన తిరునామం వేండ దేశస్పర్శియాన తిరునామమే అమయం. అవునండి, మీరు చెప్తున్నారు తిరునామం చెప్తే చాలు అని అంటున్నారు. ఏ తిరునామం చెప్పాలండి? ఆయన సౌలభ్యం అంటున్నారు. ఆయన సౌలభ్యాన్ని చక్కగా ప్రకాశింపచేసేటటువంటి తిరునామం ఏది అంటే మనం ఆలోచించాలి. పరమాత్మ సౌలభ్యం యొక్క ప్రకాశింపచేసేటటువంటి తిరునామం ఏమిటి? పుండరీకాక్షుడనా, లేకపోతే మాధవుడనా, లేకపోతే మధుసూదనానా, లేకపోతే త్రివిక్రమానా? ఏ తిరునామాన్ని చెప్పాలి? సౌలభ్యాన్ని ప్రకాశింపచేసేటటువంటి తిరునామం దామోదర అనేటటువంటి తిరునామం. ఆ దామోదరుడు అనేటటువంటి తిరునామం ఎందుకు కలిగిందో, ఏ చేష్టితం చేస్తే ఆయనకి ఆ తిరునామం కలిగిందో, ఇప్పుడు దామోదర అనేటటువంటి నామం చెప్పాలి. ఆయన గుణమైనటువంటి సౌలభ్యం అనేటటువంటి తిరునామం చెప్పాలి అంటే ఆయన ఆ సౌలభ్యాన్ని ఎక్కడ ప్రదర్శించాడు, ఆ సందర్భంలో ఏ తిరునామం కలిగింది, ఆ విశేషాలన్నీ కూడా తెలిసి ఉండాలి. ఇంత శ్రమ పడాలి. అందుకని ఆళ్వార్లు అంటున్నారు, ఆయన గుణచేష్టితంగళై పట్టిన తిరునామం వేండ. అంత కష్టపడక్కర్లేదర్రా. ఆయన ఏ చేష్టితములు చేశారు, తద్వారా ఏ తిరునామాన్ని పొందారు, అలాంటి అన్ని ఆలోచించి మీరు చెప్పన అవసరం లేదు. నోరుంది కాబట్టి శ్రీరంగంలో వేయించేస్తున్నట్టు మన కళ్ళ ముందు తెలుస్తోంది కదా శ్రీరంగంలో పరమాత్మ వేయించేసి ఉన్నాడని. ఆ శ్రీరంగానికి సంబంధించినటువంటి పేరు చెప్తే చాలు, శ్రీరంగనాథ అంటే చాలు కదా. ఆయన గుణాలన్నిటినీ కూడా తలుచుకొని ఆ గుణాలకు సంబంధించినటువంటి పేర్లు ఏమిటో మీరు వెతుక్కొని కష్టపడవలసిన. ఇప్పుడు మనం ఏమని చెప్తాము? ఆయన పేర్లు చెప్పండి అని ఆళ్వార్లు చెప్తే, స్వామి ఆయన పేర్లు కూడా ఏమిటో మాకు తెలియవు, ఆ చేష్టితాలు ఏమిటో ముందు చెప్పండి, ఆ చేష్టితాల్లో ప్రకాశింపబడినటువంటి ఆ గుణాలు ఏమిటో చెప్పండి, అప్పుడు మేము పేర్లు చెప్తాము అని ఆళ్వార్లకి మళ్ళీ మనం సమాధానం చెప్తాం. అలా అక్కర్లేకుండా ఆళ్వార్లు మన కంటి ఎదురుగుండా శ్రీరంగంలో నిత్య నివాసం చేస్తున్నటువంటి స్వామి కదా, శ్రీరంగనాథ అంటే చాలు, శ్రీరంగా అంటే చాలు అని చెప్తున్నారు. దేశస్పర్శియాన తిరునామమే అమయం. ఆయన శ్రీరంగంలో ఏం చేసి ఉన్నాడు కాబట్టి ఆ దేశంతో కూడి కలిగినటువంటి నామం. దానికోసం వెతుక్కోవక్కర్లేదు, బుద్ధికి పని చెప్పవలసినటువంటి పని లేదు. అతి సులభంగా శ్రీరంగా అంటే చాలు కదా అంటున్నారు. అలా కూడా మాట చెప్పలేకపోతున్నారే అని ఆళ్వార్లు బాధపడుతున్నారు. అలాంటి వారు ఎలాంటి వారు అంటే, కరువిలే తిరువిలాదీర్ சுகரமாயிருக்க நீங்கள் அநாதரிக்கிறது கர்ப்பத்திலும் భగవత్ కటాక్షం ఇల్లామైరే. ఇంత సుకరంగా ఉంటే ఆయన వేయించేసి ఉండేటటువంటి శ్రీరంగానికి పురస్కరించుకొని శ్రీరంగా అనేటటువంటి తిరునామాన్ని కూడా చెప్పలేకపోతున్నారే. మీరు ఎలాంటి వారంటే, ఇంత భాగ్యహీనులు అవ్వడానికి కారణం ఏమిటంటే, మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ భగవత్ కటాక్షం మీ మీద పడలేదేమో. అందుకే ఆ స్వామి వేయించేసి ఉన్నటువంటి స్థలాన్ని పురస్కరించుకొని ఆ నామాన్ని కూడా చెప్పలేకపోతున్నారు అని ఆళ్వార్లు చెప్తారు. நீங்கள் అనాదరిక్కిరదు గర్భత్తిலும் భగవత్ కటాక్షం ఇల్లామైరే. ఇలా మీరు ఆరాధరించడానికి కారణం
మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు భగవత్ కటాక్షం మీ మీద పడలేదేమో, ఆయన చల్లని చూపులు మీ మీద పడలేదేమో అని నన్ను అడుగుతున్నారు. జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన. ఎంగిరపడియే గర్భవాస సమయத்தில் దయనీయతయై కండు కుళిర నోక్కువదు ఒరు నోక్కుండు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు జాయమానం హి పురుషం యం పశ్యేత్ మధుసూదన. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మనం తల్లి గర్భంలో నివసిస్తున్నప్పుడు, అప్పుడు పాటలు పడుతున్నప్పుడు దయామయుడైనటువంటి ఆ స్వామి ఒక చల్లటి చూపును మన మీద ప్రసరింపచేస్తాడు. ఒక చల్లటి భగవత్ కటాక్షం అనేటటువంటిది మన మీద ప్రసరింపబడుతుంది. దానికి నోచుకోలేనటువంటి వారమయ్యాము. అలా ఒక చక్కటి కటాక్షముని మన మీద ప్రసరింపచేసి మనల్ని రక్షిస్తాడు. ఆ చూపు మన మీద పడలేదేమో అంటున్నారు. అదు ఇవనుక్కు భగవత్ ప్రావణ్యమాగిర సంపత్తుకు అడి. ఆ కటాక్షం ఏం కలగజేస్తుంది అంటే గొప్ప సంపదను మనకిస్తుందట. మనం పుట్టకుండానే ఒక గొప్ప సంపన్నులు అవ్వడానికి ఆ కటాక్షం కారణమవుతుంది. ఏం సంపద అది? భగవత్ ప్రావణ్యం అనేటటువంటి సంపద. ఎవరు తల్లి గర్భంలో ఎవరు ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క కటాక్షం వారి మీద పడుతుందో వారికి భగవత్ ప్రావణ్యం అనేటటువంటి గొప్ప సంపద లభిస్తుంది. ఆ సంపదకి నోచుకోలేనటువంటి వారయ్యారే, ఆ భగవత్ కటాక్షానికి నోచుకోలేనటువంటి వారయ్యారే, కనీసం శ్రీరంగా అని నోటితో చెప్పలేనటువంటి మాట పలకలేనటువంటి భాగ్యహీనులయ్యారే. ఈ భాగ్యహీనులు అంటే అదృష్టం లేనటువంటి వారు, సంపద లేనటువంటి వారు. ఎలాంటి భాగ్యహీనులు? భగవత్ ప్రావణ్యం అనేటటువంటి భాగ్యహీనులయ్యారే అని ఆళ్వార్లు దుఃఖిస్తున్నారు. அதுவும் పేరాదవర్గళాగాదే நீங்கள் ఎన్గిరార్. అయ్యయ్యో, అది కూడా పొందలేనటువంటి వారయ్యారే మీరందరూ అని సంసారంలో ఉన్నటువంటి వారందరి గురించి ఆళ్వార్లు దుఃఖాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్నే మిగతా ఆళ్వార్లు కూడా చక్కగా మనకి అనుగ్రహించున్నారు. మొదలు తిరువందాదిలో, ఇరండాం తిరువందాదిలో మొదలాళ్వార్లు ఈ విషయాన్ని మనకి చక్కగా కృప చేస్తున్నారు. కరువరంగత్తుల్ కిడంద కై తొజుదేన్ కండేన్ ఎన్రుం కరుకోట్టియుల్ కిడంద కై తొజేన్ కై తొజుదేన్ కండేన్ ఎన్నుం సొల్లక్కడవిదిరే. ఈ విషయాన్ని మనకి మొదలాళ్వార్లు చక్కగా వారి యొక్క ప్రబంధాలలో అనుగ్రహించారు. పొయ్యే ఆళ్వార్లు వారి మొదటి తిరువందాదిలో, మొదలు తిరువందాదిలో ஒன்று மறந்தறியேன் ஓது நீர் வண்ணனைனான் இன்று மரப்பனோ ஏழைக்கால் அன்று కరువరంగత్తుల్ కిడంద కై తొజుదేన్ కండేన్ తిరువరంగమేయాన్ దిశై అని ఒక చక్కటి మొదలు తిరువందాదిలో 6వ పాసురంలో అనుగ్రహిస్తారు. ఏమిటండి, మీరు భగవంతుడి గురించి ఇంత చక్కగా చెప్తున్నారు ఆళ్వారే, మీరు ఇంత భగవంతుడి గురించి, ఆయన కళ్యాణ గుణముల గురించి ఇంత చక్కగా మీరు చెప్పడానికి కారణం ఏమిటి? ఏం సాధన చేశారు అంటే అప్పుడు ఆళ్వార్లు సమాధానంగా ఈ పాసురాన్ని అనుగ్రహిస్తున్నారు. అన్రు, అప్పుడు, ఎప్పుడు? కరువరంగత్తుల్ కిడందు, గర్భవాసంలో పడి ఉండేటటువంటి సమయంలో, తిరు అరంగం మేయాన్, శ్రీరంగంలో పడుకొని సేవ సాయిస్తున్నటువంటి స్వామి యొక్క తిసై స్వభావాలన్నిటినీ కూడా కండేన్, ఆయన కటాక్షంతో దర్శించాను. కై తొజుదేన్, చేతులు జోడించి ఆయనని సేవించాను. ఒన్రుం, అతని స్వరూప గుణ విభూతుల్లో దేనిని కొంచెం కూడా మరందరియేన్, మరిచి ఎరుగను. అలా భగవంతుని యొక్క కటాక్షము తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుని యొక్క కటాక్షం పడుతుంది. అప్పుడే భగవంతుని యొక్క కళ్యాణ గుణమును కూడా ఆయన మనకి కటాక్షించేటటువంటి, తెలిసేటట్టుగా మనని అనుగ్రహించేటటువంటి ఒక కటాక్షం ఉంటుంది. దానికి నేను నోచుకున్నాను. కానీ ఏజైకాల్, ఆ భగవత్ విషయం అనేటటువంటి సంపదను కోల్పోయినటువంటి ఓ భాగ్యహీనులారా, నాన్ దాసుణ్ణైనటువంటి నేను ఓద నీర్వర్ణనై, సముద్ర వర్ణుడైనటువంటి ఆ భగవానుని ఇండ్రుం, ఇప్పుడు కూడా మర్చిపోతానా? ఆ రోజు భగవంతుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూపించినటువంటి కటాక్షం వల్ల నేను ఈరోజు భగవద్భక్తి కలిగినటువంటి వాడినయ్యాను. ఆ రోజే మర్చిపోలేదు. ఇక ఈ లోకంలోకి వచ్చిన తర్వాత
ఇన్ని దివ్య దేశాల్లో వేయించేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ్ళని సేవించిన తర్వాత ఆయన వైభవాన్ని నేను మర్చిపోతానా అని మొదలు తిరువందాదిలో ఆళ్వార్లు మనకు అనుగ్రహిస్తున్నారు. అదే భావనలో ఇరండాం తిరువందాదిలో కూడా ఆళ్వార్లు ఒక చక్కటి పాసురంలో చెప్తారు. ఇన్రా వరుగిన్రే నల్లేన్ ఇరు నిలత్తై சென்றாங்க அளந்த திருவடியே அன்று கருக்கோட்டியுள் கிடந்த கைதொஜேன் கண்டேன் తిరుక్కోటియందై తిరుక్కోటియూర్లో నివసించేటటువంటి స్వామి ఎలాంటి వాడు అంటే, నేను పూర్వం గర్భంలో ఉన్నప్పుడే ఆ పరమాత్మ కటాక్షం నా మీద పడి ఆయన యొక్క స్వరూప విభూతులన్నిటినీ కూడా నాకు దర్శింపచేస్తే ఏమని చెప్తున్నారు, కరుక్కోటియుల్ కిడంద కై తొజుదేన్ కండేన్. కరుక్కోటియుల్ తల్లి యొక్క గర్భంలో కిడందు ఉన్నప్పుడే స్వామి అవన్నీ కూడా ఆయన యొక్క ఆయన కటాక్షంతో ఆయన కళ్యాణ గుణములు ఆయన యొక్క స్వరూప గుణ విభూతులన్నిటినీ కూడా దర్శింపజేస్తే కై తొజిదేన్ కండేన్, చేతులు జోడించి ఆయనకి అంజలి ఘటించి అవన్నిటినీ కూడా నేను సేవించేటటువంటి వాడినయ్యాను. అలాంటి కటాక్షం పరమాత్మ మన మీద ప్రసరింపచేస్తాడు అని ఆళ్వార్లు కూడా చెప్పినట్టుగా, అలా భగవంతుడు అందరి మీద కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడు. ఆ కటాక్షానికి నోచుకోలేనటువంటి వారు మాత్రమే శ్రీరంగా అనేటటువంటి నామాన్ని కూడా నోటితో చెప్పలేనటువంటి వారు అవుతారు అనేటటువంటి దుఃఖాన్ని ఆళ్వార్లు ఇక్కడ చెప్తున్నారు. అలా చెప్పలేనటువంటి వారు కనీసం శ్రీరంగా అనేటటువంటి మాటనైనా పలక్కకుండా కాలత్తై కజెక్కిండ్రే. ఇంత సులభంగా పరమాత్మ మన కోసం ఆయన పరమపదాన్ని వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి శ్రీరంగంలో వేయించేసి ఉంటే ఆయన తిరునామాన్ని చెప్పకుండా కాలాన్ని వృధా చేసుకుంటున్నారేమిటి అని ఆళ్వార్లు సంసారంలో ఉండేటటువంటి వారందరినీ చూసి దుఃఖపడుతున్నారు. విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితుం ఎందు భగవత్ సమాశ్రయణత్తుకు కండు కాలత్తే వ్యర్థమే పోక్కుగిరక్కొల్. అయ్యో, విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం. ఈ విచిత్రమైనటువంటి దేహాన్ని, ఈ కర్ణ కళేబరాల్ని, ఈ ఇంద్రియాలతో కూడినటువంటి ఈ శరీరాన్ని పరమాత్మ దేనికి ప్రసాదించాడు అంటే ఈశ్వరాయ నివేదితం. పరమాత్మ కైంకర్యం చేయడం కోసం కదా ఈ శరీరాన్ని ప్రసాదించాడు. భగవంతుణ్ణి సమాశ్రయణంకు కొరకు కదా ఈ దేహాన్ని ప్రసాదించాడు. భగవంతుణ్ణి చేరి భగవంతుణ్ణి కైంకర్యం చేయడం కోసం కదా ఈ శరీరాన్ని ప్రసాదించాడు స్వామి. అలాంటప్పుడు దాన్ని అలా ఉపయోగించుకోకుండా కాలాన్ని వ్యర్థపరచుకుంటున్నారేమిటి అని సంసారంలో ఉండేటటువంటి వారందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు ఆళ్వార్లు. కాలకృత పరిణామం ఇల్లాద దేశத்தில் நின்றும் ఇంగే వందు కిడక్క நீங்கள் కాలత్తై వ్యర్థమే పోక్కువదే. అయ్యో, కాల ప్రభావమే లేనటువంటి దేశంలో పరమపదం అనేటటువంటి దేశాన్ని విడిచిపెట్టి స్వామి కాల ప్రభావం ఉండేటటువంటి ఈ లోకంలోకి వచ్చి కాలానికి అనుగుణంగా లేస్తూ, కాలానికి అనుగుణంగా ఆరగింపులు స్వీకరిస్తూ, కాలానికి అనుగుణంగా సేవలు సాయిస్తూ, కాలానికి అనుగుణంగా వర్తిస్తూ మన కాలానికి అనుగుణంగా ఆయన తన సమయాన్ని అంతటినీ కూడా మార్చుకొని మన కోసం సేవ సాయిస్తున్నాడు. ఎలాంటి వాడు పరమపదంలో కాలం యొక్క ప్రభావమే ఉండదు. అలాంటి స్వామి ఆ పరమపదాన్ని కాలం యొక్క ప్రభావం లేనటువంటి చోటుని విడిచి కాలానుగుణంగా వర్తించేటటువంటి ఈ లోకంలోకి వచ్చి మనల్ని కటాక్షించడం కోసం ఏం చేసి ఉంటే ఆయనని సేవించకుండా కాలాన్ని వ్యర్థపరచుకుంటున్నారేమిటి అని చెప్తున్నారు. నిజంగా ఆ పరమపదంలో స్వామి ఎప్పుడు లేస్తే అప్పుడు సుప్రభాత సేవ అవుతుంది. స్వామి ఎప్పుడు తలిస్తే అప్పుడు స్వామికి ఆ షోడశోపచారాలన్నీ కూడా జరుగుతాయి. కానీ వాటినన్నిటినీ కూడా విడిచిపెట్టి ఇప్పుడు తిరువేంగడముడయాన్ని మనం సేవించాలి అంటే రాత్రి ఎప్పుడో 12 1 గంటకో ఎప్పుడో పవళింపు సేవ అవుతుంది. మళ్ళీ 2:30కి మళ్ళీ భక్తులందరూ కూడా సుప్రభాత సేవ కోసం వేయించేసి ఉంటే భక్తులకి ఆ సేవ కటాక్షించడం కోసం పరమాత్మ లేవడం లేదా? మన కాలానికి తగ్గట్టుగా ఆయన కాలాన్ని మార్చుకుంటూ అయినా వీరందరినీ కూడా ఉజ్జీవింప చెయ్యాలి అనేటటువంటి
దయతోటి కాల పరిణామమే లేనటువంటి దేశాల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మన కోసం వేయించేసి ఉంటే ఆయనను సేవించకుండా కాలాన్ని వ్యర్థపరచుకుంటున్నాడేంటి అని సంసారంలో ఉండేటటువంటి వారందరినీ కూడా ఆళ్వార్లు ప్రశ్నిస్తున్నారు. నిత్య సూరిగల్ నిత్యానుభవం పన్నా నిற்க అత్తై విట్టు ఉంగళుடைய అవసరం పార్తు కిడక్క నీంగల్ కాలత్తే వ్యర్థమే పోక్కువదే. నిత్య సూరులందరూ కూడా రెప్పపాటు కనురెప్ప కూడా వేయకుండా నిత్యము స్వామికి కైంకర్యాలు చేస్తూ ఉంటే, ఎలాంటి కైంకర్యాలు, పరమ భోగ్యమైనటువంటి కైంకర్యాలన్నిటినీ కూడా స్వామికి చేస్తూ ఉంటే అవన్నీ స్వీకరించి ఎంతో భోగ్యంగా ఎంతో ఆనందంగా నిత్యము ఆనందంగా ఉండవలసినటువంటి ఆ పరమపదనాథుడు ఆ నిత్యసూరులు చేసేటటువంటి కైంకర్యాలన్నిటినీ కూడా విడిచిపెట్టి అత్తయ్య విట్టు అవన్నిటినీ కూడా విడిచిపెట్టి ఉంగళుడయ అవసరం పార్తు కిడక్క, మీ అవసరం మిమ్మల్ని ఉజ్జీవింపజేయడం కోసం ఇక్కడికి వచ్చి పవడించి ఉన్నాడే స్వామి, ఇక్కడికి వచ్చి నిల్చొని ఉన్నాడే స్వామి, అలాంటప్పుడు ఆయనని సేవించకుండా నింగల్ కాలత్తై వ్యర్థమే పోక్కువదే, మీరు కాలాన్నంతటినీ కూడా వ్యర్థపరుస్తున్నారే. ఆయన ఆ భోగములన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆ ఆనందాన్ని ఆ కాల ప్రభావం లేనటువంటి ఆ దేశాన్ని విడిచిపెట్టి అక్కడ నిత్యము నిత్యసూరులందరూ చేసేటటువంటి కైంకర్యాన్ని విడిచిపెట్టి మన కోసం కాల ప్రభావం ఉండేటటువంటి చోటు అర్చక పరాధీనుడిగా ఇక్కడికి వచ్చి ఈ లోకంలో వేయించేసి ఉండి ఈ లోకంలో పవళించి ఉండి సేవ మన కోసం మనల్ని ఉజ్జీవం చేయడం కోసం మనకి శరీరాన్ని ఇచ్చి విచిత్రాదేహ సంపత్తి అని చక్కటి శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంతో కైంకర్యం చేసేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఇన్ని ఇచ్చినా కూడా మనం కాలాన్ని వ్యర్థపరచుకుంటూ కాలాన్ని ఇతర విషయాలతోటి పోగొడుతున్నామే. కనీసం శ్రీరంగ అనేటటువంటి మాట అయినా చెప్పకుండా కాలాన్ని వ్యర్థపరచుకుంటున్నామే అయ్యయ్యో అని ఆళ్వార్లు దుఃఖిస్తుంది. ఎంత మనని కొంచెం మన 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 స్థాయిని కొంచెం పెంచి ఒక ప్రళయంలో నామరూపాలు నశించిపోయి ఒక పక్కన పడి ఉండేటటువంటి ఈ జీవుణ్ణి తన కరుణతోటి కర్ణ కళేబరాలు ప్రసాదించి ఈ లీలా విభూతిలో పుట్టించిన పరమాత్మ చక్కగా శాస్త్రాన్ని ప్రసాదించి తానే ఆచరించి చూపించి ఆచార్యుల్ని ప్రసాదించి ఒక పక్కన మనస్థాయిని పెంచుతున్నాడు పరమాత్మ, ఒక పక్కన తన స్థాయిని తగ్గించుకుంటే ఆ పరమపదం నుండి ఇక్కడికి వచ్చి ఈ లోకంలో ఉండేటటువంటి వారికి ఎలా కావాలంటే తదనుగుణంగా తాను వర్తిస్తూ ఉండి తన స్థాయిని తగ్గించుకుని వచ్చినా కూడా కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నారే అయ్యయ్యో అని ఆళ్వార్లు పరిపరి విధాలుగా దుఃఖిస్తున్నారు. నిత్య సూరిగళ్ళ అనుభవం ఉంగళుక్కుం వేణుం என்று அது சாத்மிகைக்காக இங்கை சிரமம் சேவிக்கைக்கு வந்து கிடக்க நீங்கள் அந்நியபரராய் திருத்திக்கிరుగుளே என்கிறார். ఎందుకు పరమాత్మ ఇక్కడికి వచ్చి వేయించేసి ఉన్నాడు అంటే నిత్యసూరులు ఏదైతే అనుభవాన్ని అనుభవిస్తున్నారో ఆ అనుభవం ఈ లోకంలో ఉండేటటువంటి వారికి కూడా మనకి కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో నిత్యసూరులు నిత్యం ఒక్క క్షణం కూడా దుఃఖం ఏమాత్రమూ లేనటువంటి మహదానందాన్ని అనుభవిస్తున్నారే. పరమాత్మకి కైంకర్యం చేసి దుఃఖం ఏమాత్రమూ లేనటువంటి మహదానాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని కోల్పోయి సంసారంలో పడి ఉండి నిత్యము దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ సంసారులకి ఆ ఆనందాన్ని పొందింపచేయడం కోసం కదా పరమాత్మ అక్కడి నుంచి ఇక్కడికి వేయించేసి నిత్యము సేవ సాగిస్తూ ఉంటే తన రూపాన్ని చూపించి తన గుణాలను చూపించి తన అందాలు చూపించి తన గొడుగులు చూపించి తన పరికరాలు చూపించి తాను మనం వెళ్ళి ఆయనను చేరకపోతే తానే మన దగ్గరికి వచ్చి ఇంతలా ఉపకారం చేస్తున్నా కూడా మనం ఆయనని సేవించకుండా అన్యపరుడుగా ఉండి ఇతర దేవతల్ని ఆశ్రయించి మనం కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్నామే. అయ్యో ఎంత గొప్ప ఉపకారం చేస్తున్నాడు స్వామి, అయినా ఆయనని సేవించలేకపోతున్నామే అని ఆళ్వార్లు ఈ పాసురంలో చెప్తూ కరువిలే తిరువిలాదారు ఇలా ఉన్నారు అంటే దానికి కారణం ఏమిటి అంటే మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు పరమాత్మ కటాక్షం పడలేదేమోర్రా, కనీసం ఇప్పటికైనా మేల్కొని ఆ ఒరువిల్లాలు ఓంగుమన్ని రడైతు ఉలగంగళ్ళు ఉయ్య సెరువులే అరక్కర్ కోనై సెట్రనం సేవఘనార్ మరువియ పెరియ కోయిల్ మదిల్ తిరువరంగం ఎన్నా.
ఆ రామచంద్రుడు ఆ రోజు అయోధ్యలో నివసించినటువంటి ప్రాణులకి, అయోధ్యలో నివసించినటువంటి గడ్డిపోచలకి కూడా పరమపదం ప్రసాదించినటువంటి ఆ స్వామి మనల్ని కటాక్షించడం కోసం ఈరోజు అయోధ్య వంటి గొప్ప క్షేత్రమైనటువంటి ఆ శ్రీరంగంలో వచ్చి వేయించేసి ఉన్నాడు కదా. ఆయనని ఆశ్రయించి మనం కూడా ఉజ్జీవించవచ్చు కదా అని ఈ పాసురంలో ఆ శ్రీరంగాన్ని పురస్కరించుకొని శ్రీరంగా అని ఒక మాట అన్నా చాలు, ఆ పరమాత్మ మనని ఉజ్జీవింపచేస్తాడు. మరువియ పెరియ కోయిల్ మదిల్ తిరువరంగం ఎన్నా. ఎంతో భక్తులందరూ, భాగవతోత్తములందరూ కూడా ప్రేమతోటి ప్రాకారాలు నిర్మించినటువంటి కోవెల, పెద్ద కోవెల. ఎంతమంది భక్తుల్ని అందరినీ కూడా కటాక్షించాలి అని స్వామి మనసులో తలచి వచ్చి వేయించేసి ఏర్పరచుకున్నటువంటి రాజధాని. అంత గొప్పతనం కలిగినటువంటి రాజు ప్రజలు తనని చేరలేకపోతున్నారని తానే ప్రజల దగ్గరికి వచ్చినట్టుగా తాను ఎంచుకున్నటువంటి రాజధాని శ్రీరంగం కదా. అలాంటి శ్రీరంగాన్ని పురస్కరించుకొని శ్రీరంగ అనేటటువంటి మాట ఇప్పటికైనా ఒక నోరు ఉక్తి, ఒక మాట ఈ రోజుకైనా అని మీ బాధ్యహీనతని ఈ రోజైనా పోగొట్టుకొని చక్కగా ఉజ్జీవింపబడాలి అని ఈ పాసురంలో ఆళ్వార్లు ఆ శ్రీరంగనాథుడి వేయించేసి ఉండేటటువంటి శ్రీరంగాన్ని పురస్కరించుకొని శ్రీరంగ అనేటటువంటి ఒక నామాన్నైనా చెప్పాలి అని చెప్పి మనం ఉజ్జీవింపబడాలి అనేటటువంటి విషయాన్ని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఒరువిల్లాల్ ఓంగు మున్నీరడైత్తు ఉలగంగళ్ ఉయ్య செருவிலே அரக்கர் கோனை செற்றனம் சேவகனார் மருவிய பெரிய கோயில் மதில் திருவரங்கம் என்ன கருவிலே திருவிழாதீர் காலத்தை கழக்கின்றீரே. தொண்டரடிப்பொடி ஆழ்வார் திருவடிகளே சரணம்.